టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్పై క్రికెట్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. గంభీర్ను హెడ్ కోచ్ పదవి నుంచి తప్పించాలని సోషల్ మీడియా వేదికగా హ్యాష్ ట్యాగ్ను ట్రెండ్ చేస్తున్నారు. సౌత్ ఆఫ్రికాతో జరిగిన సెకండ్ టెస్టులోనూ టీమిండియా దారుణంగా ఫెయిల్ అయిన నేపథ్యంలో గంభీర్ నిర్ణయాలను తప్పుపడుతూ టీమిండియా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గంభీర్ను తీసేస్తే కానీ జట్టు బాగుపడదని సూచిస్తున్నారు. కోల్కతా వేదికగా జరిగిన ఫస్ట్ టెస్టులో స్పిన్ ట్రాక్ కారణంగా టీమిండియా బ్యాటర్ సరిగ్గా బ్యాటింగ్ చేయలేకపోయారని అందరూ భావించారు. కానీ ఇప్పుడు గౌహతి వేదికగా జరిగిన సెకండ్ టెస్ట్లోనూ పిచ్ పూర్తిగా బ్యాటింగ్కు సహకరిస్తున్నప్పటికీ భారత బ్యాటర్లు దారుణంగా ఫెయిల్ అయ్యారు. మరోవైపు సౌత్ ఆఫ్రికా ఫస్ట్ ఇన్నింగ్స్లోనే కాదు సెకండ్ ఇన్నింగ్స్లోనూ చాలా స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో టీమిండియా బ్యాటింగ్ ఫెయిల్యూర్ను ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. సొంత గడ్డపై టీమిండియా ఇంత ఘోరంగా ఓడిపోవడానికి కారణం హెడ్ కోచ్ గౌతమ్ గంభీరేనని, పిచ్చి పిచ్చి ప్రయోగాలతో జట్టును పూర్తిగా నాశనం చేశాడని మండిపడుతున్నారు. ముఖ్యంగా ఆటగాళ్లతో మ్యూజికల్ చైరాడుతూ వారి కాన్ఫిడెన్స్ను దెబ్బతీశాడని, కాబట్టి వెంటనే అతన్ని కోచ్ బాధ్యతల నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా టీం సెలక్షన్ విషయంలోనూ గంభీర్ తీసుకున్న నిర్ణయాలు సరిగ్గా లేవు. దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్న సర్ఫరాజ్ ఖాన్, కరుణ్ నాయర్, అభిమన్యు ఈశ్వరన్ వంటి ఆటగాళ్లకు అవకాశం ఇవ్వకుండా సాయి సుదర్శన్, ధ్రువ్ జురెల్ వంటి ఐపీఎల్ స్టార్లను తీసుకోవడం కరెక్ట్ కాదని, బ్యాటింగ్కి అనుకూలంగా ఉన్న వికెట్పై ఎక్స్ట్రా పేసర్ను తీసుకోకుండా నితీష్ కుమార్ రెడ్డి వంటి ఫామ్లో లేని ఆటగాడిని ఆడించడం తెలివి తక్కువ నిర్ణయమని అభిప్రాయపడుతున్నారు. గంభీర్ హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి టీమిండియా టెస్ట్ ఫార్మాట్లో ఎన్నడూ లేని విధంగా ఫెయిల్యూర్స్ని ఎదుర్కొంటోంది. తన ఏకపక్షమైన నిర్ణయాలతో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్ వంటి స్టార్ ప్లేయర్లను రిటైర్ అయ్యేలా చేశాడు. అంతేకాకుండా మొహమ్మద్ షమీని ఎంపిక చేయకుండా వ్యక్తిగత నిర్ణయాలతో జట్టును నాశనం చేస్తున్నాడు. గంభీర్ పర్యవేక్షణలో న్యూజిలాండ్ చేతిలో 3-0తో క్లీన్ స్వీప్ అయిన భారత్ ఇప్పుడు సౌత్ ఆఫ్రికా చేతిలోనూ మరోసారి క్లీన్ స్వీప్ని ఎదుర్కొంది. ఈ క్రమంలోనే ఫ్యాన్స్ గంభీర్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అతన్ని తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు గంభీర్ మాత్రం తన నిర్ణయాలను వెనకేసుకొచ్చాడు. సెకండ్ టెస్ట్ పూర్తయ్యాక మీడియా సమావేశంలో తన భవిష్యత్ గురించి మాట్లాడుతూ, నేను కొనసాగాలా లేదా అన్నది బీసీసీఐ డెసిషన్ తీసుకుంటుంది. నేను గతంలోనే చెప్పాను, భారత క్రికెట్ కంటే ఎవరూ ముఖ్యం కాదు, అది నేనైనా మరెవరైనా. అయితే కోచ్గా నేను ఇంగ్లాండ్తో మంచి రిజల్ట్ రాబట్టాను. అలాగే ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ గెలిచిన టీంకు నేనే కోచ్గా వ్యవహరించాను. అయితే ప్రస్తుతం టెస్ట్ క్రికెట్లో టీమిండియా ట్రాన్సిషన్ ఫేజ్లో ఉంది. ఎక్కువ మంది జట్టులో యంగ్స్టర్స్ ఉన్నారు, కాబట్టి వాళ్లకు కాస్త సమయం ఇవ్వాలి. ఈ ఓటమికి జట్టులోని ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాల్సిందే. అందరూ నిందను ఎదుర్కోవాల్సిందే. అది నా నుంచే మొదలవుతుంది. ఇక నుంచైనా మనం టెస్ట్ క్రికెట్ను సీరియస్గా తీసుకుని దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సమిష్టిగా రాణించడంపై కృషి చేయాలి. అంతేకాని ఆటగాళ్లనో లేదా ఒక వ్యక్తినో నిందించడం వల్ల వచ్చే ప్రయోజనం ఏం లేదని గంభీర్ చెప్పుకొచ్చాడు.